ఇక్కడ చూడండి, మా పిల్లలు ఇక్కడికి తీసుకెళ్ళమని ప్రతిరోజు గొడవ చేస్తారు. సమ్మర్ వచ్చిందంటే ఎప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు. ఇది పాల్వంచలోని ఆర్జీ కాంప్లెక్స్ పైన కిడ్స్ వరల్డ్ అని ఉంటుంది. అందులో మొత్తం పిల్లలకు సంబంధించిన గేమ్సే ఉంటాయి. అసలు ఎక్కడ కూడా దెబ్బలు తగులుతాయనే ఆలోచన కూడా మనకు ఉండదు. అన్నీ మెత్తగా థర్మాకోల్ షీట్స్తో స్పాంజ్ చేసి ఉంటాయి. ఇది చాలా చోట్లలో కనిపించింది మీకు కూడా. ఇప్పటి వరకు అయితే ఇది పెట్టి కూడా 1 year అవుతుంది. మా పిల్లలు వెళ్ళి ఇప్పటికి చాలాసార్లు వచ్చారు. మేము అక్కడికి అప్పుడప్పుడు తీసుకెళ్తూనే ఉంటాము. చాలా హ్యాపీగా, అంటే అసలు మనం లోకాన్ని మర్చిపోయి ఆడిపిస్తూ ఉంటారు. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటారు, మనం కూడా చాలా హ్యాపీగా చూడొచ్చు. అయితే ఒక పర్సన్కి 100 rupees అనమాట, ఎవ్రీ కిడ్. ఇప్పుడైతే రేట్లు పెంచుంటారనుకుంటా, ఈ మధ్య తెలిసిన విషయం అది. పెంచినా ఒక 50 లేదా మళ్ళీ పెంచుంటారు అంతే. కాబట్టి మీకు కూడా వీలుంటే పిల్లలకి కాసేపు అలా తీసుకెళ్ళండి. 1 hourకి పర్ పర్సన్కి ఇంత అని పే చేస్తే చాలు, వాళ్ళు హ్యాపీగా ఆడుకుంటారు. చాలా రకాలు ఉంటాయి ఇక్కడ పిల్లలకు సంబంధించి. మా పిల్లలైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, మంచి ఎంజాయ్ చేశారు, ఆడారు, ఎగిరారు, గెలిచారు. వాళ్ళైతే ఎంత బాగా ఆడుకున్నారో ఆ రోజు. ఇంకా మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళమంటున్నారు, కానీ ఎప్పుడు అదే తీసుకెళ్తే వాళ్ళకు కూడా బోర్ కొట్టినట్టు అనిపిస్తుంది. కాబట్టి మేము అప్పుడప్పుడు తీసుకెళ్తూ ఉంటాము. ఇంకా ఈ సమ్మర్లో అయితే చెప్పతరమా, పెట్టిన వస్తువు పెట్టిన చోటు ఉండదు. ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ పడేసి గోల గోల అల్లరి చేస్తారు. ఫోన్ టీవీ చూస్తారా అంటే అది పెద్ద సౌండ్తో చెవులు మోగేలా పెడతారు. ఫోన్లోకి ఎడిక్ట్ అయిపోతే మాత్రం మళ్ళీ స్కూల్కి తెలిసినప్పుడు కష్టం అవుతుంది. ఇలాంటి టైంలో మనం ఏం చేయాలో అర్థం కాదు కదా. కాబట్టి ఇలాంటి ప్లేసెస్కి తీసుకెళ్తామని రోజంతా ఏదో అలా చెప్తూ మేనేజ్ చేసి సాయంత్రం అయిన టైంకి మంచిగా తీసుకెళ్తే హ్యాపీగా ఆడుకుంటారు. ఇది ఓన్లీ సాయంత్రమే కాదు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా తీసుకెళ్ళి ఆడిపించవచ్చు. మనం లేకపోయినా మనం వాళ్ళని దింపేసి కింద ఎక్కడైనా 1 hour మనం షాపింగ్కి వెళ్ళినా కూడా మనం తిరిగి వచ్చే వరకు వాళ్ళు హ్యాపీగా సెక్యూరిటీగా తీసుకుంటారు. అక్కడ వాళ్ళు ఉంటారు, ఓనర్స్ చూసుకుంటారు వాళ్ళ పిల్లల్ని కూడా. ఒక బాటిల్ తీసుకొని మంచిగా తీసుకొని రండి. మా పిల్లలు అయితే బాగా ఆడుకున్నారు. రుద్రాంశ్ చూస్తున్నారుగా, ఆడుతూనే ఉన్నారు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు అనేం లేదు, మంచిగా ఆడుకుంటారు, అందరితో కలిసిపోతారు అక్కడికి వెళ్ళిన తర్వాత. సో ఇదండి, మీరు కూడా ట్రై చేయండి. పాల్వంచలోని ఆర్జీ కాంప్లెక్స్ పైన కిడ్స్ వరల్డ్ అని ఉంటుంది.